హలో నమస్తే రిపోర్టింగ్ స్కోరింగ్ ఇక్కడ మీకు కనబడుతున్న కాకి ఊరు సడవుతుంది. కాకి అంత ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటామా? బ్యాటరీ తీసుకోవడం ఎందుకు? కాకిని చిన్న పెట్ట దేని కొడతాం కానీ పెద్ద పెట్ట తెస్తాం. నా పెట్ట పాడేసి మళ్ళీ ఇంకో పెట్ట తీయడానికి అయితే పెద్ద పెట్ట కూడా దొరికింది. ఇంక దాని పొరపాలు ఇంకేస్తుంది రోజు అయితే ఇంకెలాగన్నా బెట్ట వేసాను కానీ తగలేదు. గోదావరి అయితే మంచి ఫుల్ మీద ఉన్నది. అందులో కానీ పడ్డారంటే వాళ్ళకి చచ్చిపోతుందా బతికే ఉండదు అనమాట. గోదావరి ఫుల్గా ఉన్నప్పుడు ఎవరు గోదావరిలో దిక్కండి మామూలుగా ఈత వచ్చిన వాళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకన్నా మంచిది. మన జిమ్రాట్లు వేసేవారు కదా, ఇంకా అప్పుడు వేసేసాను. ఇంకా అవి రూపడం వల్ల అయితే ఇంక చేయడం మానేసాను. నన్ను సారి గుండు ఇచ్చుకుని కొడితే దెబ్బకి గుండుకి సెట్ పడిపోయింది. ఆ గుండికి అనమాట అది. మళ్ళీ ఇంట్లో తీసి డాప్ వేసాను. ఇంకా దాని మీద రివెంజ్ చేస్తే దాన్నే తండుతున్నాను. దాండంతా నాకే మొత్తదిలే. కానీ ఇట్లా సమ్మలకి అందరికీ మంచి బ్రెయిన్ ఉంటుంది. ఎందుకో తెలుసా? డాప్ పైన బీరకాయలు పోదించేస్తారు. ఎందుకంటే కొనవలసిన అవసరం కూడా ఉండదు ఎంచక్కని. మా అమ్మ పెట్టిన బీరకాయ పోతికి అయితే ఒక బీరకాయ కూడా చిన్న బీరకాయ అది ఇంకా ఎదిగిన తర్వాత కూర వండేస్తాంలో కానీ అలాగన్నాయి. మంచిగా కోతులు వచ్చి అయితే ఎక్కువ తినేస్తున్నాయి. మనం దూలగలం కదా, నాన్నకి లేవు. ఇంకా ఎన్ని బీరకాయలు ఉన్నాయి. నాన్న బీరకాయలు లేవు కానీ బయట ఉన్న ఎండగానే బాగా చల్లగా ఉంది. మనం ఇంటికాడ ఉన్న బయట ఉన్న హరి కోతి అసలు ఏది ఎప్పుడో మనం ఇక్కడ మీకు కొబ్బరి చెట్టు కనబడుతుంది కదా. కొబ్బరి చెట్టు చిన్నప్పుడు అయితే చెట్టు ఎక్కువ కొబ్బరికాయలు తీసేసేవాడిని నేను. మా కాలంలో రాగానే ఇక్కడైతే ఆకు ఉంది. ఇది వాటర్ ప్రూఫ్ ఆకము. మనకైతే ఆకు అని తెలియదు. ఎన్ని నీళ్ళు వేసినా దానికి మాత్రం అంటుకోవట్లేదు. కొబ్బరి చెట్టు కాయలు చూడండి నాలుగు ఎన్ని ఉన్నాయి అలానే. మీరు ఈ వీడియోని ఎవరి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.